మీరు ఏం చదువుకోలేదంటారు. అలాంటిది మీరు శ్రీ శివగీత తత్వచింతామణి అని దీనికి వ్యాఖ్యానం రాశారు. అంటే శివగీత ఏదైతే ఉన్నదో ఆ శివగీతకి వ్యాఖ్యానం రాశారు. మళ్ళీ ఈ వ్యాఖ్యానం రాసి దీన్ని గ్రంథంగా తీసుకొచ్చారు. అలాగే దీనికోసం మళ్ళీ బాలసుబ్రహ్మణ్యం గారిని తీసుకొచ్చి ప్రపంచం మొత్తం తెలిసినటువంటి నాయకులు అలాంటి వారిని తీసుకొచ్చి దాన్ని పాడించి అందరికీ ఇచ్చారు. అంటే ఏంటి దీని వెనకాల జరిగినటువంటి చరిత్ర? ఇదంతా శివమాయనే చెప్తారు. అంటే ఇంత వ్యాఖ్యానం రాసేటప్పుడు మరి మీకు ఎలా రాశారు వ్యాఖ్యానం? నాకు రాయనికి రాదు ఇప్పుడు కూడా. నీలాంటి వాడు దొరికితే ఆయనను పట్టుకొని నేను చెప్తా ఉంటే చెప్పనీకి వస్తుంది, రాయనికి రాదు. ఇప్పుడు కొత్త గ్రంథం రాయాలంటే ఒకటి రావాల గణపతి చెప్తా. అంటే ఈ వ్యాఖ్యానం రాసేటప్పుడు అంటే మీరు వేరే చోట నుంచి తీసుకుని రాశారా, మీ మనసులోకి వచ్చిందే రాశారా అని? శివుడు చెప్పింది వేదవ్యాసులే అందులో ఉంది. ఇలా పద్మపురాణ అంతర్గత వేదవ్యాసుడు రాసింది ఇది కూడా, వేరే వాళ్ళు రాయడానికి లేదు. అంటే మనం పుట్టించిన గ్రంథం కాదు. త్రేతాయుగంలో అది ఒకరి ద్వారా రామునికి ఉపదేశం జరిగింది. దాని తర్వాత కుమారస్వామికి సనక సనాదులు అని నలుగురు ఉంటారు, వాళ్ళ ద్వారా మళ్ళీ వాళ్ళే శౌనకాది మునులకి మహామునులకి అది దాని ద్వారా అట్లా. ఇప్పుడు మీరు శివగీత ఏదైతే ఈ బాలసుబ్రహ్మణ్యం గారితో పాటించారో అది ఇప్పుడు అందరికీ చూపించవచ్చండి? అందరూ వినొచ్చా? అది మామూలుగా అన్ని ఛానల్లో పెట్టుకోవచ్చు, వాళ్ళు వినొచ్చా? పెడితే సంతోషిస్తాం. అందరికీ తెలుస్తుంది కదా అందరికీ. తెలియనికే సార్, దీని కొరకు ఆదాయం కొరకు అయితే కాదు. దేవుని దయ వల్ల కూర్చొని తినే శక్తి ఉంది, ఇట్లానే శక్తి అయితే లేదు, ఇట్లానే ఉంది. దీన్ని సంపాదించాలని చేయలేదు సార్, అది సత్యం. రామాయ ప్రతిబోధితాం భగవతా రుద్రేణ యా వై స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా వింధ్యాటవీ ప్రాంగణే లంకాధిష్ఠిత రావణాద్యసుర సంహారాధిశక్తి ప్రదాం భక్త్యైకాగ్రత సాధకత్వ శివగీతాఖ్యాం స్మరామ్యన్వహం శివగీతాఖ్యాం స్మరామ్యన్వహం. ఓం శ్రీ శివగీతా తత్వచింతామణ్యై నమః. ఓం శ్రీ శివగీతా తత్వచింతామణ్యై నమః. ఓం శ్రీ శివగీతా తత్వచింతామణ్యై నమః. ఇప్పుడు మీ ఆశ్రమం ఎందుకు దీన్ని మళ్ళీ కడుతున్నారు గురుగారు? దేనికోసం? అది మామూలుగా రేకులతో దాంతో ఉండే ప్లాట్ తీసుకున్నా, కర్నూలులో 2 ఇండ్లు ఉండే మీద తీసుకున్నా. అంటే యోగా ప్రాణాయామం అవన్నీ నేర్పుతారా గురుగారు మీరు? అన్నీ వచ్చు నాకైతే. నేర్చుకుంటా అని శ్రద్ధ ఉంటే నేర్పిస్తాను. దానికి ఏం ఫీజు గీసు ఏముండదు. మీరు ఎక్కడ నేర్చుకున్నారు గురుగారు? మీకు చెప్తే కదా మహబూబ్నగర్ రామయ్య గారు అని వారు నేర్పించారు మీకు. అంటే ఎందుకు అన్ని జిల్లాలు కవర్ చేశారు మీరు ఒక చోట లేకుండా? నేను ఎక్కువ తిరగలేదు సార్. కర్నూలులో ఉన్నారు, మహబూబ్ నగర్లో ఉన్నారు. నేను చెప్తున్నా కదా, సింగరాయకొండలో ఒకరి బాగా చేయకపోతే ఆ ఆశ్రమం పెట్టిరారు, నేను మళ్ళీ పోతలేను. చిల్లరు రాళ్లకు మొక్కుతూ ఉంటే చిత్తం జడును ఒరే ఒరే అనేది ఒకటి మనసులో పడ్డది. కాబట్టి నేను ఎక్కడ తిరుగుతాను. ఉన్న దగ్గర సాధన బాగా జరుగుతుంది సార్. కడప దాడితే ఆచారం నడవదు. మరి సాధన చేయాలంటే ఒక దగ్గరే ఉండాలి. ఈ మనిషి పుట్టినప్పటి నుంచి పోయేంత వరకు, ఆ మోక్షం పొందేంత వరకు ఉండేది ఏమన్నా తత్వం మీకు ఎప్పుడు ఏమన్నా పాఠాల రూపంలో అలా గుర్తుంటుందా మీకు? నాకు పాఠాలు రావు, తత్వాలు చెప్తారు, ఇట్లే జ్ఞానం చెప్తా. ఇప్పుడు భౌతికతలు ఉంది, యం యం వాపి స్మరన్ భావం తజతంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావిత. నీ ఆఖరి క్షణంలో నీకు ఏ భావన ఉంటుందో అదే జన్మ వస్తుందని చెప్తున్నాను. భగవద్గీత
శివగీత తేడా చెప్తా మీకు. అది ధర్మం గురించి ప్రచారం చేసి ఏది భగవద్గీత. ఇది అథాతత్సం ప్రవక్ష్యామి శుద్ధ కైవల్యముక్తిదం అనుగ్రహాన్ మహేశస్య భవదుఃఖస్య భేషజం. ఇది సంసారానికి మందు లాంటిది అంటున్నాడు. ఏది శివగీత. సంసార ఉద్ధరణకు, కుటుంబాల ఉద్ధరణకు అంటే ఒక రకంగా డాక్టర్ లాంటి బుక్ ఇది. వీరశైవ లింగాయత్ ఏంటి దీని చరిత్ర ఏంటండి? వీరశైవ లింగాయత్ అంటే సార్ కొలంపేకలో రేణుకాచార్యులు లింగం నుంచి ఉద్భవించారు. ఇట్లా 5 జగద్గురువులు ఉన్నారు. కొలంపేకల జగద్గురు పేరు రంభాపురి. ఇప్పుడు శిర్షాను పీఠాధిపతి ఉన్నాడు. కానీ రేణుకాచార్యులు ఏం చేశారంటే ఆయన అగస్తునికి బోధించాడు పోయి. ఈయన ఎక్కడ పుట్టిదేడా కొలంపేక అంటే తెలుసా? కొలంపాక తెలుసా? ఆలేరు దగ్గర ఉంటాడు. ఆయన అగస్తుని పోయి బోధించాడు. అది మనం బాగా ఆలోచించాలి. రంభాపూర్లో ఉన్నాడు, పీఠం పెట్టుకున్నారు కొలంపేక ఆయన. మరి అగస్తుని దగ్గర పోయి బోధించాడంటే దానిని అర్థం చేసుకుంటాడు. ఆయనకు ఎవరు దొరకగా అగస్తుని దగ్గర పోయినాడు. అందులో ఏముందంటే గురువు సంపూర్ణుడు కాదు, శిష్యుని దగ్గర ఏమన్నా ఉంటే గ్రహించవలేను. గురువు సంపూర్ణుడు కాదు, శిష్యుని దగ్గర విశేషం ఏమంటే తీసుకోవాలన్నాడు. అంత మాత్రాన ఆయన గురువు కాదు. ప్రజల దగ్గర నీకు తెలియనేమంటే గ్రహించాలన్నాడు. అదే నా సిద్ధాంతం. వీరశైవ లింగాయత్ అనేది ఇక్కడ మన తెలుగు రాష్ట్రంలోనే పుట్టింది. కర్ణాటకలో లింగాయత్ వేరే. లింగాయత్ అంటే మీరు కూడా కావచ్చు సార్. ఇప్పుడు మా దగ్గర వచ్చి నువ్వు లింగం వేసుకుంటే లింగాయత్ అంటారు. ఇది అందరికి వేస్తారండి, ఎవరు అడిగితే వాళ్ళకి వేస్తారు. కర్ణాటక బసవేశ్వరుడు చేసిన పని అది. ఎవరు లింగం అనుకుంటే లింగం వేసుకుంటే మనకు పోయినాము ఉద్యోగం అని. అట్లా వీరశైవ లింగాయత్ అంటే మేము పుట్టిందే తల్లి కడుపులు ఉన్నప్పుడే లింగం, తల్లికి లింగం కడతారు మాకు కట్టినట్టు. మళ్ళీ పుట్టగానే 3 రోజులకు కడతారు. మళ్ళీ పెళ్ళి అప్పుడు కూడా చేస్తారు. ఇక సచ్చినాక లోపల ఉండే లింగాన్ని నోట్లో పెడతారు. దీని లోపల లింగం ఉంటే దాన్ని నోట్లో పెట్టేస్తారు. అది నోట్లో పెట్టేస్తారు, లేకపోతే చేతిలో పెడతారు. మాకు సృష్టి లేదు. అంటే 9 రోజులు ఏదో నామకేవా చేస్తారు, కానీ మాకు సృష్టి గిష్టి అక్కడ ఫీడింగ్ ఉంటే కూడా ఇక్కడ వండుకొని తినవచ్చు. శివభక్తులం కాబట్టి. ఆయన ఉండేది ఆనే కదా శ్మశానం. సచినులంతా మా దగ్గరికి వస్తారు. అట్లా